ఏపీలో ఏ ప్రాజెక్ట్ వచ్చింది అని ప్రకటిస్తా ఉన్నా అది తమ హయాంలో వచ్చిన ప్రాజెక్టే అని వైసీపీ ఎందుకని ప్రతి సందర్భంలోనూ ఇలాగా క్రెడిట్ ఏమో ఒకళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉంటే ఓ పక్కన ఇలాంటి ప్రచారం టీడీపీ అనుకూల మీడియా చేస్తూ ఉంటే జగన్ మాత్రం అధికారంలో ఉండగా ఎందుకు పాత్ బ్రేకింగ్ డెసిషన్ జరిగితే మరి జగన్ ప్రభుత్వం క్రెడిట్ చోరీ అని జరుగుతున్న హోరాహోరీ ఫైట్లో క్రెడిట్ చోరీ లేదంటే క్రెడిట్ వార్ ఈ టాపిక్ గురించి ఏపీ నిరంతరం మాట్లాడుకుంటూనే ఉంది కదా. ఏ శంకుస్థాపన జరిగినా భారీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తెచ్చాము అని చంద్రబాబు ప్రభుత్వం ఏ ఈవెంట్ పెట్టినా గానీ దాని వెనక మూలాలు తమ హయాంలోనే ఉన్నాయి, తాము తెచ్చిన ప్రాజెక్టే అని వైసీపీ చెప్పడానికి ట్రై చేస్తా ఉంది, ఆధారాలు చూపిస్తా ఉంది కదా. విశాఖలో డేటా సెంటర్ మొదలు కాకినాడ అమోనియా ఫ్యాక్టరీ చూసినా, మిట్టల్ స్టీల్ అయినా, రెన్యూ ఎనర్జీ అయినా ఎప్పుడు చూసినా గానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? ప్రాజెక్టులకి అసలు అంకురార్పణ బీజం ఎప్పుడు పడింది? క్రెడిట్ ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు? ఇలాంటి పరిస్థితి కారణం ఏంటి? మీడియా సపోర్ట్ లేకనా, లేదంటే అసలు ఇవన్నీ చెప్పుకోవాలి అని తెలియకపోవడం వల్ల, అవసరం లేదు అని అనుకోవడం వల్ల ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అందుకే కదా ఇప్పుడు క్రెడిట్ వార్ అనేది పెద్ద సబ్జెక్ట్ అయి కూర్చుంది. మరి ఈ క్రెడిట్ వార్ ఇలాగే జరిగితే గనక రాజకీయం మీద, జనం జీవితాల మీద వచ్చే 3 ఏళ్లలో ప్రభావాలు ఎలా ఉండొచ్చు? పాయింట్ బై పాయింట్ విత్ డేటా అండ్ అవైలబుల్ ఆధారాల వారీగా చూద్దామా? ఏపీలో ఏ ప్రాజెక్ట్ వచ్చింది అని ప్రకటిస్తా ఉన్నా భారీ ఈవెంట్ పెట్టి చంద్రబాబు తనదైన స్టైల్లో పబ్లిసిటీ డిజైన్ ని తెర మీదకి తీసుకొచ్చినా గానీ అది తమ హయాంలో వచ్చిన ప్రాజెక్టే అని వైసీపీ క్లెయిమ్ చేయడమే కాదు, ఆధారాలు కూడా అమాంతం బయట పెడతా ఉంది కదా. అనకాపల్లిలో రెన్యూ ఎనర్జీని తీసుకొచ్చాము, ఇది నెక్స్ట్ జనరేషన్ పవర్ సోర్స్ అని చంద్రబాబు క్లెయిమ్ చేశారో లేదో వెంటనే ఆధారాన్ని వైసీపీ బయట పెట్టింది కదా. ఇది జగన్ హయాంలో వచ్చిన ప్రాజెక్టు అని చెప్పడమే కాదు, ఆ రెన్యూ సంస్థల అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచన వల్ల ఏపీలో అడుగు పెడుతున్నామని చెప్పిన వీడియోని ఇలా రిలీజ్ చేసింది కదా. ఆ రెండు పక్క పక్కన పెట్టి చూద్దాం ఒకసారి. చంద్రబాబు ఏం చెప్పారో, జగన్ పార్టీ బయట పెట్టిన వీడియో ఏం చెప్తుందో. రెన్యూ ఇండస్ట్రీ పెడితే నేను ఆనందపడుతున్నా. We have come a long way due to the ecosystem and the policy framework of the జగన్మోహన్ రెడ్డి గారు. చూశారు కదా, మొదటి దాంట్లోనేమో చంద్రబాబు తమ హయాంలో వచ్చిన ఘనత అని చెప్తా ఉంటే అదే సంస్థ జగన్ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రకటనని వైసీపీ బయటపెట్టింది. ఇదేం మొదటిసారి కాదు కదా. విశాఖలో అసలు కనీ విని ఎరగిన స్థాయిలో గూగుల్ డేటా సెంటర్ ని తీసుకొచ్చాము అని చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఇలా ప్రత్యేకంగా ఈవెంట్ పెట్టుకున్నారు కదా. తీరా చూడబోతే అసలు ఆ డేటా సెంటర్ ని నిర్వహించేది, నడిపేది అదానీయే అని, ఆ అదానీ జగన్ ప్రభుత్వ హయాంలో జగన్ సమక్షంలో ఇదిగో ఇలా ఒప్పందం కుదుర్చుకున్నారు, శంకుస్థాపన కూడా అప్పుడే జరిగింది అని ఆ ఆధారాలన్నీ చూపించింది వైసీపీ. దేశంలో బహుశా ఇంత పెద్ద డేటా సెంటర్ ఎక్కడా లేదేమో. ఏకంగా సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ కూడా విశాఖపట్నంకు తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. పైగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా డేటా సెంటర్ కోసం భూముల కేటాయింపులన్నీ అదానీ సంస్థలకే చేస్తూ ఉండేసరికి అది ఇది ఒకటైనా అర్థమవుతా ఉంది. కానీ ఇంత పెద్ద డేటా సెంటర్ పాత్ బ్రేకింగ్ డెసిషన్ జరిగితే మరి వైసీపీ జగన్ ప్రభుత్వం చెప్పుకోలేదా, లేదంటే మీడియా సపోర్ట్ లేకపోవడం వల్ల చెప్పిన రీసౌండింగ్ లెవెల్లో అర్థం కాలేదా? కారణం ఏంటి? జగన్ పదే పదే మాట్లాడడం, ఆధారాలు చూపించడం కనబడతా ఉంది కదా. సింగపూర్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. ఒప్పందం చేసుకోవడం, శంకుస్థాపన చేయడమే కాదు, డేటా సెంటర్ కి కనెక్టివిటీ కోసం కేంద్రంతోనూ సింగపూర్ ప్రభుత్వంతోనూ మాట్లాడి సబ్సీ కేబులింగ్ కూడా చేశాము అని జగన్ చెప్పారు కదా. అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సబ్సీ కేబుల్ ను సింగపూర్ నుంచి విశాఖపట్నం కు తీసుకురావడానికి అంకురార్పణ వేయడం. చూశారు కదా, ఇలాంటివన్నీ డేటా బేస్డ్ ఫ్యాక్ట్స్ గానే కనపడతాయి. కానీ ఎందుకు ఆ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు? మిట్టల్ స్టీల్ విషయంలో కూడా ఇదే జరిగింది కదా. మిట్టల్ స్టీల్ తీసుకొచ్చాము, ఇది పాత్ బ్రేకింగ్ డెసిషన్ అని చంద్రబాబు ప్రకటించుకున్నారు. ఈ రోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తీరా చూడబోతే ఆ మిట్టల్ స్టీల్ తో ఒప్పందం జగన్ హయాంలో జరిగిందని, ఇదిగో ఆధారాలు ఇవి అంటూ వీడియోల్ని, ప్రకటనల్ని వైసీపీ బయట పెట్టడం కనపడింది కదా. ఎందుకని ప్రతి సందర్భంలోనూ ఇలాగా క్రెడిట్ ఏమో ఒకళ్ళు క్లెయిమ్ చేస్తా ఉంటే అసలు మూలాలు ఇవిగో అని వైసీపీ చూపించుకునే పరిస్థితిలో ఉంది. కారణం ఏంటి? ఇదేమి కేవలం
ఈ 3-4 ప్రాజెక్టులకు సంబంధించిన విషయం కాదు, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. కాకినాడ గ్రీన్ అమోనియా దగ్గర నుంచి దక్షిణ కోస్తా జిల్లాలో ఇండోసోల్ లాంటి సోలార్ ప్లాంట్ల వరకు అన్నిట్లోనూ ఇదే పంథా కదా. ఎందుకని ఇలా? ఈ క్వశ్చన్ కి దొరికే సమాధానం ఏపీ రాజకీయాన్ని రీడిఫైన్ చేయగలుగుతాం. ఎందుకు ఇలా అనే క్వశ్చన్ కి సమాధానం ఎందుకనో తెలుసా? అసలు జగన్ హయాంలో విధ్వంసం మాత్రమే జరిగింది, అభివృద్ధి ఎక్కడా జరగలా అని ఇంటా బయట గత 5-6 ఏళ్లుగా చంద్రబాబు చెప్తూనే ఉన్నారు, ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు కదా. ఆఖరికి తమిళనాడు లాంటి రాష్ట్రాలు వెళ్ళి కూడా విధ్వంసం నుంచి వికాసం లాంటి ఫ్రేజెస్ ఏవో చెప్పారు కదా. విధ్వంసం నుంచి వికాసం వైపు ముందుకు పోతున్నాం. మరి ఓ పక్కన ఇలాంటి ప్రచారం టీడీపీ అనుకూల మీడియా చేస్తా ఉంటే, జగన్ మాత్రం అధికారంలో ఉండగా ఫలానా సంస్థలు రాబోతున్నాయి, పెట్టుబడులు పెట్టబోతున్నాయి అనే విషయాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు? మీడియా లేకపోవడం వల్ల, లేదంటే అసలు తమ విధానం, తమ పాలసీ సంక్షేమం, బటన్ నొక్కటం, పథకాలు పంచిపెట్టడం అని చెప్పుకోవాలి అని అనుకోవడం వల్ల? ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మీడియా లేకపోవడమా, లేదంటే సంక్షేమం పథకాలే గెలిపిస్తాయి అని జగన్ భావించడం వల్ల? ఈ రెండిట్లో ఏది కరెక్టో వైసీపీ టిక్ చేసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే గనక ఇప్పటికైనా ఆ లిమిటేషన్ ని ఓవర్కమ్ అవ్వాలేమో. మీడియా సపోర్ట్ లేదు అంటే ఇన్ఫ్లుయెన్షియల్ గా కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి. ఒకవేళ సంక్షేమమే గెలిపించడం నిజమైతే గెలిచి ఉండాలి కదా మొన్న ఎన్నికల్లో, అలా జరగల అంటే కారణం మీడియా పబ్లిసిటీ విషయంలో వెనకబడ్డమే కదా. మరి గేమ్ మొత్తం, పొలిటికల్ వార్ మొత్తం పబ్లిసిటీ చుట్టూ తిరుగుతా ఉన్నప్పుడు మా హయాంలోనే వచ్చింది ఫలానా ప్రాజెక్ట్ అని చెబితే క్రెడిట్ చోరీ కోసం జగన్ ప్రయత్నం చేస్తున్నారు అని టీడీపీ మీడియా ఎదురుదాడి చేస్తా ఉన్నప్పుడు మరి ఈ లిమిటేషన్ ని ఎలా ఓవర్కమ్ చేస్తుంది వైసీపీ జగన్ నాయకత్వం? వాస్తవాలు తెలుసుకోవాలి అంటే ముందు వాళ్ళకి తెలిసేలాగా చేసే వ్యవస్థల నిర్మాణం, కమ్యూనికేషన్ సిస్టమ్స్, నెట్వర్కింగ్ లాంటివి జరగాలి కదా. మరి అవి జరుగుతున్నాయా? చేయగలుగుతుందా వైసీపీ? ఒకవేళ సమర్థంగా కమ్యూనికేషన్ సిస్టమ్స్ కనుక ఇప్పటికన్నా ఏర్పాటు చేసుకోలేకపోతే రాజకీయంగా పరిణామాలు ఎలా ఉండొచ్చు? ఇది కదా అసలు టాస్క్ అండ్ ఛాలెంజ్ 2029 ఎన్నికల్లో. మరి మీడియా లేకపోవడం అన్నా, లేదంటే కమ్యూనికేషన్ పరంగా వెనకబడ్డం అనే డ్రాబ్యాక్ ని జగన్ అధిగమించగలుగుతారా? మీరైతే ఏం చెప్తారు? క్రెడిట్ చోరీ అని జరుగుతున్న హోరాహోరీ ఫైట్ లో ఎవరిది పై చేయి అవుతుంది? క్రెడిట్ ఎవరిది అని మిమ్మల్ని అడిగితే మీరైతే ఏం చెప్తారు? ఎవరి మాట నమ్ముతారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. నేను కోట్ చేసినవి 3-4 ఎగ్జాంపుల్స్ ఇక్కడ, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సపోజ్ వైజాగ్ లో ది డెక్ అని, ఇదిగో చూడండి, చూడడానికి బిల్డింగ్ ఎట్టా ఉందో చూసారా? ఇలాంటి నిర్మాణాలు జగన్ హయాంలో జరుగుంటాయి. కానీ ఇవన్నీ చేశాము, రూపురేఖలు మారుస్తున్నాము, ఇదంతా న్యూ ఏజ్ అని చెప్పడానికి జగన్ ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వలేదేమో అనిపించింది చాలా మందికి కదా. మీరు కూడా అలాగే ఫీల్ అయ్యారా? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఏపీలో ఏ ప్రాజెక్ట్ వచ్చింది అని ప్రకటిస్తా ఉన్నా అది తమ హయాంలో వచ్చిన ప్రాజెక్టే అని వైసీపీ ఎందుకని ప్రతి సందర్భంలోనూ ఇలాగా క్రెడిట్ ఏమో ఒకళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉంటే, ఓ పక్కన ఇలాంటి ప్రచారం టీడీపీ అనుకూల మీడియా చేస్తూ ఉంటే, జగన్ మాత్రం అధికారంలో ఉండగా ఎందుకు పాత్ బ్రేకింగ్ డెసిషన్ జరిగితే మరి జగన్ ప్రభుత్వం క్రెడిట్ చోరీ అని జరుగుతున్న హోరాహోరీ ఫైట్లో